క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితమునకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుదవరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రత్యక్షంగా మేము టీవీ ద్వారా సువార్త ప్రకటిస్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మిమ్మలను ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రియులారా, ప్రస్తుతం మనము యోధా పత్రిక ధ్యానాలు చూస్తున్నాం. యోధా పత్రికను ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా వరుసగా నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం 70వ వర్తమానం తీసుకోబోతున్నాం. హానోకు జలప్రళయం. అద్భుతమైనటువంటి వర్తమానం వినటానికి వాక్యం కొరకు మీ మనసులను సిద్ధపరచాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోధా పత్రికలో నుండి 70వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. ఈరోజు హానోకు జలప్రళయమును గూర్చి మేము నేర్చుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమమునకు సహకరిస్తున్న కుటుంబమును దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశము దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతం మనము యోధా పత్రిక ధ్యానాలు, యోధా పత్రికను ఒక సబ్జెక్టుగా తీసుకొని నేర్చుకుంటున్నాము. ఈరోజు 70వ వర్తమానం తీసుకోబోతున్నాం. హానోకు జలప్రళయం. ఈ అద్భుతమైన, ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైనటువంటి వర్తమానం వినటానికి మీకు ఆహ్వానం తెలియపరుస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని దయచేసి మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు కూడా షేర్ చేయండి. క్రీస్తు రాకడ ధ్వని ఫేస్బుక్లో మీరు చేరొచ్చు. మిమ్మల్ని బలపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. క్రీస్తు రాకడ ధ్వని ఆత్మీయ కుటుంబం కొరకు ఆన్లైన్ మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థన చేయండి. మీ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, యోధా పత్రికలో మనం చూసినప్పుడు గతంలో 13 వచనాలు మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు 14, 15 వచనాలు హానోకును గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఓకే, గత కార్యక్రమంలో హానోకు జీవితంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. 2 హానోకులను గురించి మీకు చెప్పాం. 4వ అధ్యాయంలో ఉన్నటువంటి హానోకు కయ్యోను కుమారుడు. 5వ అధ్యాయంలో ఉన్నటువంటి హానోకు షేతు వంశానికి సంబంధించినవాడు. హానోకు అంటే దేవుని హత్తుకొని జీవించడం. ఈ హానోకు పేరుకు తగినట్లుగా దేవుని హత్తుకొని జీవించాడు అని మనం తెలుసుకున్నాం. మన పిల్లలకి మంచి పేర్లు పెట్టాలని, ఆ పేరుకు తగినట్లుగా వారు జీవించాలని, ఆ పేరుకు తగినట్లుగా వారు జీవించేటట్లుగా మనం కూడా కృషి చేయాలి. అలాగే వారిని పెంచాలని మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, ఈరోజు మనము హానోకు జలప్రళయమును గూర్చి ఆలోచిద్దాం.
నేను మాటిమాటికి హానోకు జలప్రళయం అంటున్నప్పుడు మీకు ఒక సందేహం వస్తుంది కదూ. నోవాహు జలప్రళయం ఉంది, కానీ హానోకు జలప్రళయం బైబిల్లో ఎక్కడుంది? నోవాహు కాలంలో కదా జలప్రళయం వచ్చింది అని మీరు ఆలోచిస్తున్నారు, అవునా? ఓకే, వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది, అందుకు దానికి నోవాహు జలప్రళయం అని పేరు వచ్చింది, అవునా? కానీ వాస్తవానికి మనం ఆలోచిస్తే, చరిత్రలో మనం చూస్తే, హానోకు గ్రంథంలో మనం చూస్తే, నోవాహు కంటే ముందు హానోకు కాలంలోనే జలప్రళయం రావలసి ఉన్నది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆదాము దగ్గర నుండి హానోకు 7వ తరానికి సంబంధించిన వాడు, నోవాహు 10వ తరానికి సంబంధించిన వాడు. నోట్ చేసుకోండి. ఆదాము దగ్గర నుండి హానోకు వరకు 1000 సంవత్సరాలు, నోవాహు వరకు 1500 సంవత్సరాలు. అంటే హానోకుకు నోవాహుకు మధ్య ఒక 500 సంవత్సరాల గ్యాప్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే ఏమి జరిగిందంటే, హానోకు కాలములో దేవుడు ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తాన్ని చూడటం జరిగింది. అసలు మనుషులు ఎలా ఉన్నారు, వీరి పరిస్థితి ఏమిటి, వీరు నాకు అనుకూలంగా ఉంటున్నారా లేదా, వీరు ఆత్మానుసారంగా జీవిస్తున్నారా, శరీరానుసారంగా జీవిస్తున్నారా, వీరు నాతో నడవగలరా, నాతో సహవాసం చేయగలరా, ఆదాము హవ్వలు నాతో సహవాసాన్ని పోగొట్టుకున్నారు, మరి ఇప్పుడు మానవ జాతి ఎలా ఉంది అని ఒక 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు మానవ జాతిని చూడటం జరిగింది. ఎందుకంటే దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. సో ఒక రోజు గడిచిన తర్వాత, అంటే ఒక 1000 సంవత్సరాల తర్వాత దేవుడు మానవ జాతిని పరిశీలించినప్పుడు, మానవ జాతిలో హానోకు ఒక్కడే దేవునికి ఇష్టడుగా జీవించాడు. అప్పట్లో మానవ జాతి పరిస్థితి ఎలా ఉందంటే, ఎంత దారుణంగా, ఘోరంగా, దుర్మార్గంగా ఉంది అంటే, ఆదికాండములో 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు, తాను భూమి మీద నరులను సృష్టించినందుకు దేవుడు తన మనసులో సంతాపడ్డాడు అని ఉంది. చూసారా, దేవుడు హానోకు కాలంలో భూలోకములో ఉన్న మానవ జాతిని చూసినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది? తాను భూమి మీద నరులను సృష్టించినందుకు దేవుడు తన మనసులో సంతాపపడేంత దుర్మార్గంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ తర్వాత ఆదికాండం 6వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనం చూసినప్పుడు, నరులందరూ తమ మార్గములను చెరిపివేసుకున్నారు అని ఉంది. అంటే దేవుని సన్నిధిలో వారు చెడిపోయారు. బలత్కారముతో లోకము నిండిపోయింది. మనుషులు వంకరోళ్ళుగా తయారయ్యారు. ఆ సమయంలో దేవుడు మానవ జాతి మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నారు. వాస్తవానికి హానోకు కాలంలోనే జలప్రళయమును రప్పించి ఈ మానవ జాతి మొత్తాన్ని నాశనం చేసి, మానవ జాతి మొత్తాన్ని తుడిచిపెట్టి హానోకుని రక్షించాలని, లేక హానోకు కుటుంబం ద్వారా మానవ జాతిని ఉత్పత్తి చేయాలని దేవుడు ఆలోచించుకున్నాడు. అయితే అక్కడ విషయం ఏం జరిగిందంటే, హానోకు దేవుడికి ఇష్టడుగా జీవించాడు. అతడు మంచి సాక్ష్యం పొందుకుంటున్నాడు. అతడు దేవునితో నడిచాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. మనుషులందరూ ఒక విధంగా వంకరగా ఉంటే, హానోకు దేవుని హత్తుకొని జీవిస్తూ తిన్ననైనటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు మానవ జాతి మొత్తాన్ని జలప్రళయముతో నాశనం చేయాలనుకున్నప్పుడు ఏమి జరిగిందో మీకు తెలుసా? అప్పుడు హానోకు ప్రార్థన చేసుకున్నాడు. హానోకు ప్రార్థన చేసి, ప్రభువా, నా కాలములో ఈ జలప్రళయం రాకూడదు అని దేవునికి మొరపెట్టుకున్నాడు. అయ్యా, నీవు జలప్రళయాన్ని రప్పించి ఈ మానవ జాతి మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు కదా, నీకు కోపం వచ్చింది కదా, నీ ఉగ్రత అగ్నిలాగా ఉంది కదా, కాబట్టి మానవ జాతిని నశింపచేయొద్దు. నా కాలంలో ఈ మానవ జాతిని ఉండనివ్వండి, మానవ జాతిని మీరు రక్షించండి. మీరు రప్పించాలనుకున్నటువంటి ఆ జలప్రళయాన్ని నేను చూడలేనయ్యా, కాబట్టి ఆ జలప్రళయం నేను చూడకూడదు. రెండవది, నా కాలంలో ఈ మానవ జాతి నాశనం అవ్వకూడదు, ఈ మానవ జాతిని మీరు రక్షించండి, కాపాడండి అని హానోకు దేవునికి ప్రార్థన చేసుకోవడం జరిగింది.
ఆ విషయం హానోకు గ్రంథంలో ఉంది. క్రీస్తు పూర్వం 100 సంవత్సరాలప్పుడు హానోకు గ్రంథం వ్రాయబడింది. అంటే అది అందుబాటులోకి వచ్చింది. 1773వ సంవత్సరంలో హానోకు గ్రంథం ప్రతి దొరికింది. అందులో 108 అధ్యాయాలు ఉన్నాయి. ఎంతో చరిత్ర ఉన్నది, ఎన్నో మర్మాలు ఉన్నాయి, ఎన్నో భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అందులో హానోకు ప్రార్థన కూడా ఉంది, హానోకు ప్రవచనం కూడా ఉంది. ఆ హానోకు ప్రవచనాన్ని యోధా తన పత్రికలో 14వ వచనంలో చెప్పడం జరిగింది. కాబట్టి హానోకు గ్రంథంలో అతని ప్రార్థన ఉంది. అతడు దేవునికి మొరపెడుతున్నాడు. ఏమిటి? నా కాలంలో జలప్రళయం రాకూడదు, తర్వాత ఈ జలప్రళయం నా కళ్ళతో నేను చూడకూడదు, నా కాలంలో ఈ మానవ జాతిని మీరు రక్షించండి, మీరు ఓర్చుకోండి, క్షమించండి అని హానోకు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? హానోకు ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు, అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కొన్నిసార్లు మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు, మనకు జవాబిచ్చేవాడుగా ఉంటాడు. కీర్తన 65:2 ప్రకారం ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు కూడి వస్తారని వాక్యం చెప్తుంది. కనుక హానోకు ప్రార్థన దేవుడు ఆలకించి ఆ జలప్రళయాన్ని వాయిదా వేయటం జరిగింది. మానవ జాతిని కొన్ని సంవత్సరాలు భూమి మీద ఉండనివ్వటానికి, వారిని రక్షించటానికి, క్షమించడానికి, దీర్ఘశాంతము చూపించటానికి దేవుడు ఒప్పుకున్నాడు. మొత్తానికి హానోకు దేవునితో నడిచాడు కాబట్టి అతను చేసిన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. సో హానోకు కాలంలోనే రావలసినటువంటి జలప్రళయం వాయిదా పడింది. హానోకు కాలంలోనే జలప్రళయం వచ్చి మానవ జాతి మొత్తం నాశనమైపోవలసి ఉండగా అది వాయిదా పడింది. దేవుడు మానవ జాతిని రక్షించటానికి, అలాగే వారిని క్షమించడానికి, వారి విషయంలో దీర్ఘశాంతము కలిగి ఉండటానికి ఒప్పుకున్నాడు. తర్వాత ఏం జరిగింది? హానోకుకి ఒక కుమారుడు పుట్టాడు. హానోకు 65 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఓకే, ఈ 300 సంవత్సరాలు అనేక మంది కుమారులను, కుమార్తెలను కంటూ వచ్చాడు. ఓకే, అయితే హానోకు కుమారుడు పుట్టినప్పుడు అతడు ఏం చేశాడు? అతను ప్రార్థన చేసుకొని, వినండి, అతని ప్రార్థనకి జవాబు వచ్చేటట్టుగా ఒక పేరు పెట్టుకున్నాడు. ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన నువ్వు ఆలకించినట్లయితే నా కుమారుడికి పెట్టే పేరులో ఆ ప్రార్థనకు జవాబు ఉండాలి. నా కుమారుడికి పెడుతున్నటువంటి పేరులోనే ఈ మర్మం ఉండాలి, ఈ ప్రవచనం ఉండాలి, భవిష్యత్తు ఉండాలి అని ఆలోచించి ఆచితూచి అద్భుతంగా తన కుమారుడికి మెతూషెలా అని పేరు పెట్టాడు. మెతూషెలా అంటే అర్థం ఏంటంటే అతడు చనిపోయిన తర్వాత అది వచ్చును. అతని పేరులో మర్మం ఉన్నది, అతని పేరులో భవిష్యత్తు ఉంది, అతని పేరులో ప్రవచనం ఉన్నది, అతని పేరులోనే ప్రపంచ జనాభాతో ముడిపడి ఉంది. సో హానోకు ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు, జలప్రళయాన్ని వాయిదా వేశాడు. ఆ తర్వాత హానోకుకి కుమారుడు పుట్టినప్పుడు అతనేం చేశాడు? తన కుమారుడికి మెతూషెలా అని పేరు పెట్టుకున్నాడు. అంటే అతడు చనిపోయిన తర్వాత అది వచ్చును. అంటే దాని అర్థం ఏంటి? నా కాలంలో జలప్రళయం రాకూడదు, తర్వాత నా కుమారుడు కాలంలో కూడా జలప్రళయం రాకూడదు, నా కుమారుడు చనిపోయిన తర్వాత అది రావాలి అని అర్థం వచ్చేటట్లుగా పేరు పెట్టుకున్నాడు. ప్రియులారా, మీరు ఆదికాండం 5వ అధ్యాయం చదివితే, చరిత్రలో చూస్తే, సంవత్సరాలు లెక్కేస్తే ఖచ్చితంగా మెతూషెలా చనిపోయిన సంవత్సరం వచ్చింది జలప్రళయం. ఇలాంటి విషయాలు వింటుంటే మతిపోయిద్ది, మనుషులు షాక్ అవుతారు, చరిత్ర తల్లక్రిందులైపోతుంది, శాస్త్రజ్ఞులు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది, మేధావులు తల దించుకోవాల్సి వస్తుంది. వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? మత గ్రంథమా? వాక్యం అంటే మనుషులు రాసిద్దా? ఎవరు చెప్పాడు? హానోకు తన కుమారుడికి పెట్టిన పేరు అక్షరాల దాని అర్థం నెరవేరింది. 5వ అధ్యాయంలో సంవత్సరాలు లెక్కేసి చూస్తే మెతూషెలా 969 సంవత్సరాలు బ్రతికాడు. అతడు ఏ సంవత్సరం చనిపోయాడో ఆ సంవత్సరం వచ్చింది జలప్రళయం. కాకపోతే ఆ కాలంలో నోవాహు ఉన్నాడు కాబట్టి
నోవాహు కాలంలో అది వచ్చింది కనుక దానికి నోవాహు జలప్రళయం అని పేరు వచ్చింది. అర్థం చేసుకోండి. అంటే హానోకు చేసిన ప్రార్థన బట్టి దేవుడు హానోకును కాపాడాడు. తర్వాత అతని కుమారుడైనటువంటి మెతూషెలను కాపాడాడు. తర్వాత 500 సంవత్సరాలకు పైగా ఈ జలప్రళయాన్ని దేవుడు వాయిదా వేసి ఈ ప్రపంచంలో మానవ జాతిని ఉండనిచ్చాడు. ఆదాము దగ్గర నుండి మనము నోవాహు జలప్రళయం వరకు సంవత్సరాలు కూడితే ఇంచుమించు 1556 వస్తున్నాయి. సో హానోకు 1000 సంవత్సరాల కాలానికి సంబంధించినోడు, నోవాహు 1500 సంవత్సరాల కాలానికి సంబంధించినోడు. అంటే మానవ జాతి వాస్తవానికి దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలతో సమానం కాబట్టి మొదటి రోజు చచ్చిపోవాలి జనాభా. అంటే 1000 సంవత్సరాల్లోనే మానవ జాతి మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. మానవ జాతి మీదకి జలప్రళయం వచ్చి మొత్తం నశించిపోయే పరిస్థితి ఉంది. కానీ ఏమి జరిగింది? నోవాహు యొక్క జలప్రళయానికి ముందే ఈ పరిస్థితి జరగాలి. కానీ హానోకు పరిస్థితి ఏంటి? హానోకు చేసిన యొక్క ప్రార్థన ఫలితం, హానోకు యొక్క విశ్వాసం, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, దేవునితో నడవటం, దేవునితో సహవాసం కలిగి ఉండడం, దేవునికి ఇష్టడుగా జీవించడం, దేవుని చిత్తాన్ని జరిగించడం, 300 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి మహావ్యక్తి హానోకు. ప్రపంచ చరిత్రలో మానవ జాతిలో ప్రవక్తగా పేరు తెచ్చుకున్నవాడు, మొదటి గ్రంథం రచించినటువంటి వాడు హానోకు. ఈ విషయాలన్నీ వచ్చే కార్యక్రమాల్లో మీకు చెప్పడానికి మేము ప్రయత్నిస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, నోవహు కాలంలో వచ్చిన జలప్రళయం వాస్తవానికి హానోకు కాలంలోనే రావాలి. దాని పేరు హానోకు జలప్రళయం. అయితే ఇప్పుడు ఏం జరిగింది? హానోకు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, అంతే కదా. హానోకు ఒక ప్రవక్తగా ఏర్పాటు చేయబడ్డాడు. హానోకు దేవుడికి ఇష్టడుగా జీవించాడు. అందువల్ల ఏమైంది? అతను చేసిన ప్రార్థన బట్టి, అతడు దేవునికి మనవి చేసుకున్న దాన్ని బట్టి హానోకు జలప్రళయం చూసే పరిస్థితి తప్పించాడు దేవుడు. తర్వాత అతని కుమారుడైనటువంటి మెతూషెల మరణించేంత వరకు జలప్రళయం రాకుండా ఆపేశాడు. హానోకు అలాగే కోరుకున్నాడు, ప్రభువా ఈ జలప్రళయాన్ని నేను చూడకూడదయ్యా, ఇంత ప్రమాదం నేను చూడలేనయ్యా, నా కళ్ళతో నేను తట్టుకోలేనయ్యా. అంతేకాదు నాయన, నా కుమారుడు కూడా చూడకూడదయ్యా, నా కుమారుడు ఆ జలప్రళయంలో మరణించకూడదు, నా కుమారుడు ఆ జలప్రళయాన్ని తన కళ్ళతో చూడకూడదయ్యా, నేను చూడకూడదు, నా కుమారుడు కూడా చూడకూడదు. తండ్రికి ఎంత ప్రేమ చూడండి. తల్లిదండ్రులు నిజంగా పిల్లల పట్ల ఎంత మంచిగా ఉంటారు కదా, ఎంత పాజిటివ్గా ఉంటారు. కొన్నిసార్లు మనం చెడ్డోళమైనా మన పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటాం. మనకంటే మన పిల్లలు ఇంకా మంచిగా భక్తి చేయాలని, బాగా దీవించబడాలని కోరుకుంటాం. ఇట్స్ ఆల్ రైట్. సో హానోకు జలప్రళయం చూడకూడదు అనుకుంటున్నాడు, తన కుమారుడు కూడా చూడకూడదు అనుకుంటున్నాడు. ఆ జలప్రళయంలో తన కుమారుడు మరణించకూడదు, తన కళ్ళతో అంత భయంకరమైన విపత్తు చూడకూడదని ఆలోచించి చక్కగా మెతూషెలా అతడు చనిపోయిన తర్వాత అది వచ్చును, ప్రభువా నా కుమారుడికి ఇలాగ పేరు పెట్టుకుంటున్నాను, ఈ పేరు కూడా మీరు అంగీకరిస్తారా? అలాగేనయ్యా అంగీకరిస్తున్నాను, పో, నీ కుమారుడు చనిపోయేంతవరకు జలప్రళయం రాకుండా ఆపేస్తాను. ఎంత అద్భుతం అండి. నోవహు కాలంలో వచ్చిన జలప్రళయం ఎప్పుడో రావాలి, 500 సంవత్సరాలు వాయిదా పడి అప్పుడు వచ్చిందన్నమాట. ఇక్కడ ప్రియ ప్రేక్షకులారా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, హానోకులాగా మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తే, దేవుడిని హత్తుకొని జీవిస్తే, విశ్వాస వీరులుగా జీవిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనలను, మన కుటుంబాలను, మన వంశాన్ని కూడా దీవించటానికి సిద్ధముగా ఉన్నాడు. గమనించండి, మానవ జాతి చరిత్ర అంతట్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వారు ఎవరు? మొదటి స్థానం మెతూషెలకు వస్తుంది, ఫస్ట్ ప్లేస్, 969 సంవత్సరాలు. రెండవ స్థానం నోవహుకు వస్తుంది, 950 సంవత్సరాలు. మూడవ స్థానం ఆదాముకు వస్తుంది, 930 సంవత్సరాలు. వీళ్ళు ముగ్గురు టాపర్స్. సో ఇప్పుడు ఏం జరిగింది?
హానోకు చేసినటువంటి ఆ ప్రార్థన వల్ల, అతని యొక్క జీవిత ప్రవర్తన వల్ల కలిగిన ఫలితాలు ఏంటంటే ప్రియులారా, హానోకేమో అసలు జలప్రళయం చూడటం కాదు కదా, అసలు మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. గొప్ప విషయం కదా. అతడు ముందే భయపడ్డాడేమో. ఎందుకంటే దేవుడు అతనికి బయలుపరిచినప్పుడు, నేను జలప్రళయం రప్పించబోతున్నాను, ఈ మానవ జాతి మొత్తాన్ని నాశనం చేసి పడేస్తాను, ఈ మానవ జాతి భూమి మీద లేకుండా తుడిచేస్తాను, చీపిరి పెట్టి ఊడ్చినట్టుగా ఊడ్చేస్తాను అని దేవుడు హానోకుతో చెప్పుంటే హానోకు హడలిపోయి ఉంటాడు. కానీ ఏమి జరిగిందంటే, మొత్తానికి అతని ప్రార్థన దేవుడు ఆలకించి అతనికి అసలు మరణమే లేకుండా తీసుకెళ్ళిపోయాడు. హానోకేమో మరణం లేకుండా వెళ్ళిపోయాడు. అతను కుమారుడైన మెతుషెలెమును భూలోకములో మానవ జాతిలో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత అతడు మరణించేంత వరకు జలప్రళయం కూడా వాయిదా పడింది. ఎంత గొప్ప విషయం అండి. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? హానోకేమో అసలు మరణమే చూడకుండా వెళ్ళిపోయాడు, గొడవే లేదు. దేవుడు అతను ప్రార్థన ఆలకించాడు. మరి అతను భయాన్నో చూశాడో లేక అతని మీద ప్రేమతోనో మరణమే లేకుండా తీసుకెళ్ళిపోయాడు, అయిపోయింది. మరి అతను కుమారుడు కోసం కూడా ఆలోచించి ఆ పేరు పెట్టాడు కదా. అందువల్ల అతను కుమారుడు మానవ జాతి అందరిలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు. అవును ప్రియులారా, మనం దేవునికి అనుకూలంగా భక్తి చేస్తే మనం ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతాం. దేవుడు మన పిల్లల్ని దీవించి వారిని కూడా ఎక్కువ సంవత్సరాలు దీర్ఘాయుష్మంతులుగా భూమి మీద ఉంచుతారు. సో హానోకు ప్రార్థనను బట్టి, అతని భక్తిని బట్టి ప్రపంచంలో మానవ జాతి అందరికంటే హానోకు కుమారుడు ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, హానోకు కుమారుడికి జలప్రళయానికి దేవుడు లింక్ పెట్టాడు. ఏ సంవత్సరమైతే ఆ మెతుషెల చనిపోతాడో ఆ సంవత్సరమే జలప్రళయం వచ్చేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఒక 500 సంవత్సరాలు దేవుడు తన కోపాన్ని తగ్గించుకొని దీర్ఘశాంతం చూపించి మానవ జాతి రక్షించబడటానికి మళ్ళీ అవకాశం ఇచ్చాడు. కానీ ఈ 500 సంవత్సరాలు ఎవరన్నా మారారంటారా? ఎవరు మారరు. హానోకు చెప్పాడు, చెప్పి ఆయన పని అయిపోయింది. హానోకు చెప్పాడు, తర్వాత నోవాహు చెప్పాడు. మీరు అర్థం చేసుకోవాలి, జలప్రళయాన్ని గురించి 2 సాక్షులు, హానోకు నోవాహు. హానోకు చెప్పాడు, 500 సంవత్సరాలు దేవుడు టైం ఇచ్చాడు. మనుషులు అవకాశాన్ని ఉపయోగించుకోలేదు, మనుషులు మారు మనసు పొందలేదు, దుర్మార్గతను విడిచిపెట్టలేదు. యెషయా 53:6 లాగా జీవించారు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను అన్నట్లుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించారు. హానోకు ప్రవచించి జలప్రళయం గురించి హెచ్చరించినా మనుషులు మారలేదు. 500 సంవత్సరాల టైం ఉపయోగపడలేదు. తర్వాత 2వ సాక్షి వచ్చాడు అనుకోండి, నోవాహు. ఇతడు కూడా జలప్రళయాన్ని గురించి హెచ్చరించాడు. 120 సంవత్సరాలు టైం తీసుకున్నాడు, అయినా మనుషులు మారలేదు. అందువల్ల జలప్రళయం వచ్చి మానవ జాతి మొత్తాన్ని నాశనం చేసేసింది. హానోకు కాలంలో రావలసిన జలప్రళయం నోవాహు కాలంలో వచ్చింది. అందుకు దానికి నోవాహు జలప్రళయం అని పేరు. ఆ జలప్రళయంలో మానవ జాతి మొత్తం నాశనం అయిపోయారు. కానీ ఇక్కడ హానోకు గురించి మనం ఆలోచిస్తే, అతడైతే మరణమే చూడకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. అతని కుమారుడైతే మానవ జాతి చరిత్రలో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత అతడు చనిపోయిన సంవత్సరం వచ్చింది జలప్రళయం. చూసారా? అంటే మెతుషెలాకి మానవ జాతికి లింకు. మెతుషెల ఏ సంవత్సరం చనిపోతే జలప్రళయం ఆ సంవత్సరం వచ్చింది. ఈ ప్రవచనం ముందే చెప్పబడింది. హానోకు ఆ విషయాన్ని ప్రజలందరికీ చెప్పాడు. అయ్యా, నా కుమారుడికి ఇలాగ పేరు పెడుతున్నాను, రావలసిన జలప్రళయం ప్రస్తుతానికి దేవుడు వాయిదా వేస్తున్నాడు, కాబట్టి మీరు మారుమనసు పొందాలి, నీతిగా జీవించాలి, భక్తి చేయాలి అని మనుషులకు చెప్తే మనుషులు ఉపయోగించుకోలేదు. ఈలోపు హానోకు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఓకే. తర్వాత మెతుషెల ఏం చేశాడు? భూలోకములో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు. వాళ్ళ కళ్ళ ముందే బ్రతికాడు. అది కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందు బ్రతికాడు. జలప్రళయం ఏమో ఆగింది. జలప్రళయం నేను చనిపోయిన తర్వాత వచ్చిద్ది అనే దానికి మెతుషెల ఒక సాక్షి. అందువల్ల ఎక్కువ సంవత్సరాల భూలోకంలో బ్రతికాడు, అటు ఇటు తిరిగాడు, అందరూ చూస్తున్నారు. కానీ ఎవరన్నా మారతారా? మారరు.
ఎవరైనా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకోరు. ఈలోపు ఏం జరిగింది? మెతుషెల ఎక్కువ సంవత్సరాలు బ్రతికి మొత్తాన్ని చనిపోయాడు. ఓకే, అప్పుడేమైంది? ఆ మెతుషెల జీవిస్తున్న టైంలోనే నోవాహు 120 సంవత్సరాలు ప్రకటించాడు. ఈ చరిత్ర మీకు అర్థమవ్వాలి. సంవత్సరాలు లెక్కలు వేసుకోవాలి, లింకులు తీసుకోవాలి. బైబిల్ మనం గుడ్డిగా చదువుకుంటూ పోతే మనకు అర్థం కాదు. హానోకు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఓకే, తర్వాత మెతుషెల జీవిస్తూ ఉన్నాడు. మెతుషెల జీవించే కాలంలో నోవాహు వచ్చాడు. నోవాహు ఏం చేశాడు? జలప్రళయం గురించి ప్రకటించాడు, ఓడను తయారు చేశాడు, నీతి సువార్తను ప్రకటించాడు. కానీ మనుషులు మారారా? మారలేదు. ఈలోపు ఏం జరిగింది? మెతుషెల చనిపోయాడు. విచిత్రమైన విషయం ఏంటంటే సంవత్సరాలు లెక్క కూడితే ఖచ్చితంగా మెతుషెల చనిపోయిన సంవత్సరం జలప్రళయం వచ్చిందండి. ఎంత అద్భుతం అంటే మెతుషెల ఏ సంవత్సరం అయితే చనిపోయాడో అదే సంవత్సరంలో నోవహు కాలంలో ఆ జలప్రళయం వచ్చింది. అప్పుడు నోవహు వయసు ఎంతో తెలుసా? ఆ జలప్రళయం వచ్చినప్పుడు నోవహు వయసు 600 సంవత్సరాలు. సో ఈ విధంగా మనం ఆలోచిస్తే హానోకు, నోవహు వీళ్ళిద్దరిని మనం జలప్రళయానికి ముందు సాక్షులు అనుకోవాలి. ఇద్దరు సాక్షులాగా. రెండవ రాకడ వచ్చే ముందు ఇద్దరు సాక్షులు ఎలాగైతే భూలోకంలో ప్రకటిస్తారో అలాగే జలప్రళయం రాకముందు హానోకు, నోవహులు ఇద్దరు జలప్రళయం గురించి ప్రకటించారు, ప్రవచించారు, సాక్ష్యం చెప్పారు, నీతి సువార్తను ప్రకటించారు. మొదటి సాక్ష్యము గతించిపోయాడు, పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోయాడు. మెతుషెలము చనిపోయాడు. నోవాహు వయసు 600 సంవత్సరాలు వస్తుండగా, మెతుషెల చనిపోతూ ఉండగా నోవాహు వయసు 600 సంవత్సరాలు వస్తుండగా భయంకరమైన జలప్రళయం వచ్చి 40 రాత్రింబగళ్ళు ఎడతెరిపు లేకుండా వర్షం పడి ఆకాశ తుమ్ములు విప్పబడి ప్రపంచమంతా నాశనం అయిపోయింది. వాస్తవానికి ఆలోచిస్తే 1 గంట సేపు ప్రపంచమంతా వర్షం పడితే ప్రపంచం మునిగిపోతుంది. కానీ ఆ జలప్రళయం 40 రాత్రింబగళ్ళు రావటం వల్ల ప్రపంచమంతా మునిగి నశించిపోయారు. కనుక ఈ సమయంలో మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే హానోకులాగా మనం కూడా ప్రార్థన చేస్తే మనము మన పిల్లలు రక్షించబడతాం. జలప్రళయం నుండి ఆనాడు వాళ్ళు తప్పించుకోలేకపోయారు. ఈసారి ప్రభువు రాకడ త్వరగా వస్తుంది. ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడగలిగి ఉండి ఎత్తబడే సంఘంలో ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన వర్తమానం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి ప్రభువా. రానున్న రెండవ రాకడ అగ్ని ప్రళయం నుండి మమ్మల్ని తప్పించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరతలతో ఉన్న వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనం చేస్తున్నాం. 9440402368 9440402368. God bless you.